ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, సాధకుడు ఎలా ఉండాలి అనే విషయంలో, సాధకుడు ఎలా ఉండాలంటే తృప్తిగా జీవించాలి. సాధకుడు ఎలా ఉండాలి? మొట్టమొదటిగా తృప్తిగా జీవించాలి. ఈరోజు తృప్తిగా జీవించాలంటే విషయం గురించి తెలుసుకుందాం. సాధకుడు తృప్తిగా జీవించాలి. ఎందుకంటే సాధకుడు తృప్తిగా జీవించాలంటే ముందుగా ఒక విషయం గురించి బాగా గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? తృప్తి అనేది బయట పరిస్థితుల వల్ల రాదు. మన అంతరంగ స్థితి వల్లనే మనకు ఆ తృప్తి అనేది వస్తుంది. చూడండి, డబ్బు, పేరు, గౌరవము, సౌకర్యాలు ఇవన్నీ కొంతవరకు మాత్రమే మన యొక్క జీవితానికి ఉపయోగపడతాయి. కానీ ఈ మనసు లోపల ఉండే ఆ అసంతృప్తి ఉంటే గనక, ఇవన్నీ ఎన్ని ఉన్నా ఆ మనసు లోపల అసంతృప్తి ఉంటే ఏమి శాంతి అనేది ఇంకా ఉండదు. కాబట్టి సాధకుడి జీవితం అంటే బయట ఎంత సంపాదించాడన్నది కాదు, లోపల ఎంత స్థిరత్వాన్ని, ఎంత భగద్భావము, ఎంత స్వీయ నియంత్రణ సంపాదించాడన్నదే ముఖ్యం. ఇది సాధకుడికి కావలసింది. ఇందులో మొట్టమొదటగా మనం అవసరాన్ని కోరికతో కలపకూడదు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే సాధకుడు తన యొక్క జీవితంలో నాకు నిజంగా అవసరమైనవి ఏమిటి అని ప్రశ్నించుకోవాలి. నాకు అవసరమైనవి ఏంటివి అని మనం ప్రశ్నించుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తాం? అవసరాన్ని మించి ఆ కోరికల వెనుక పరిగెడతాం కదా. ఒక కోరిక తీరింది అనుకోండి, వెంటనే ఇంకో కోరిక వచ్చేస్తుంది. కోరిక, ఆ కోరికలున్న మనసులో ఎప్పుడు తృప్తి ఉండదు. ఉంటుందా తృప్తి? అస్సలు తృప్తి ఉండదు. అందుకే సాధకుడు సహజమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఉన్నదానితో తృప్తిగా, సంతోషంగా ఉండాలి. మితమైనటువంటి ఆశలు అలవాటు చేసుకోవాలి. ఈ ఆశలకు అంతనేది ఉండదు కాబట్టి వాటిని మితంగా పెట్టుకోవాలి. ఇవన్నీ లేకపోతే ఇంకా నేను అసంతృప్తిగా ఉంటాను. నాకు కావలసినవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే నేను అసంతృప్తిగా ఉంటాను అనే భావనను సాధకుడు తగ్గించుకోవాలి. అప్పుడు తను తృప్తిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా సాధకుడు ఏం చేయాలి? పోలికల జీవితాన్ని వదలాలి. మామూలుగా మానవులకు ఏముంది? ఇతరులతో పోల్చుకుంటాం. ఇతరులతో ఎప్పుడైతే పోల్చుకుంటామో ఆ పోల్చుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవితం ఎప్పుడూ తృప్తి ఉండదు. ఆ తృప్తి రావడం అనేది చాలా చాలా కష్టం. అతనికి ఉంది, నాకు లేదు. వాళ్ళు అంత దూరం వెళ్ళారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. అది ప్రాపంచిక జీవితంలో ఇవన్నీ కోరుకుంటాం. ఇవన్నీ కోరికలు మనకు ఉంటాయి. ఇన్ని ఆలోచనలు ఉన్నటువంటి సాధకుడు శాంతిని అనేది దెబ్బతీస్తుంది. సాధకుడు తన ప్రయాణం తనదే చూసుకోవాలి. తన ప్రయాణం తనదే చూసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గాన్ని చూయించిండు. ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతాడు. ఎందుకంటే ఎవరెవరి జీవితానుసారము, ఎవరెవరి కర్మానుసారము వాళ్ళ యొక్క జీవితాన్ని తీసుకొని వచ్చింటారు ఈ భూమి మీదకి. కాబట్టి మనం పక్క వాళ్ళతో పోల్చుకోవడం వృధా. ఎందుకంటే వాళ్ళ మార్గము వేరే, వాళ్ళ సమయము వేరే, వాళ్ళకున్నటువంటి పరీక్షలు వేరే. కాబట్టి ఇక్కడ పోలిక కాదు, మనం చేసే దాంట్లో ప్రగతి ముఖ్యం. అర్థమైందా?
కాబట్టి పోలికలు కూడా సాధకుడు పెట్టుకోకూడదు. ఇంకా నెక్స్ట్ కృతజ్ఞతా భావం పెంచుకోవాలి. తృప్తికి మూలం కృతజ్ఞత. ప్రతిరోజు నాకున్న దానికి దేనికి నేను కృతజ్ఞత చూపిస్తున్నాను అంటే మనకి ఎన్నో ఉన్నాయి, మన జీవితంలో మనకి ఎన్నో ఉన్నాయి, దేని పట్ల నేను కృతజ్ఞత చూపిస్తున్నాను అని ఆలోచించే వాడికి ఎప్పుడైతే ఈ ఆలోచన మొదలవుతుందో అతని మనసులో ఆ శాంతి అనేది మెల్లగా నిండుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు శరీరము ఉంది, శ్వాస ఉంది, ఆ భగవంతుణ్ణి తెలుసుకునే మార్గము ఉంది, జపించగల అవకాశము ఉంది, మనకు గురువులు కూడా మార్గాన్ని బోధించడానికి ఉన్నారు, మరి ధర్మం తెలుసుకునే చైతన్యం కూడా మనలో ఉంది. మరి ఇవన్నీ మామూలు విషయాలా? ఇవన్నీ చిన్నవి కావు, అవునా? కానీ సాధకుడు ఆ ఉన్న వాటిపైన దృష్టి పెట్టకుండా లేని వాటిపైన దృష్టి పెడితే ఇంక నువ్వు ఉన్నదానికి ఆ దైవకృప నీకు ఏదైతే ఉందో అది చూడటం నేర్చుకోకుంటే నేను ఎప్పుడు తృప్తి కలగదు. నీకెప్పుడైతే ఇవన్నిటిపై నీకున్న వాటిపైన ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో అప్పుడే ఆ భగవంతుని యొక్క కృప నీకు కలుగుతుంది, నీకు తృప్తి కూడా పెరుగుతుంది, అవునా? మనం ఒకసారి ఒక స్టోరీ చెప్పుకున్నాం, మీకు అందరికి గుర్తే ఉండవచ్చు, కాకపోతే కొంచెం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏంటంటే ఒకతను భగవంతుడు నాకేమిచ్చాడు, ఏమిచ్చాడు, ఇంత ఆ నా జీవితాన్ని అంతా ఇలా ఇచ్చాడు అని బాధపడుతుంటాడు, గుర్తుందా? ఆ అయితే అట్లకెళ్ళి ఒక యోగి పోతుంటాడు, ఇవన్నీ మాటలు వింటాడు, ఏమిచ్చాడని రోజు భగవంతుని నిందిస్తుంటే ఆ యోగికే బాధ అనిపించి ఒకరోజు అతన్ని అడిగాడు, నీకు భగవంతుడు ఏమిచ్చాడు అంటున్నావు కదా, సరే నీ శరీరంలో ఉన్నటువంటి ఈ కాళ్ళు ఇస్తావా, నీకు 1,00,00,000 ఇస్తాను అంటాడు. అంటే అమ్మో, ఆ 1,00,00,000 నేను తీసుకొని ఏం చేయాలి, కాలు లేంది అని అంటాడు. పోనీ నీ చేతులు ఇస్తావా, 1,00,00,000 ఇస్తానంటాడు. ఆహా, నేను ఇవ్వను, పైసలు తీసుకొని నేను చేతులు లేకపోతే లాభం లేదు. అలా తన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగానికి 1,00,00,000 లెక్కన నీ కిడ్నీకి ఇంత ఇస్తాను, నీ కండ్లకి ఇంత ఇస్తాను, చెవులకి ఇంత ఇస్తాను, ఇలా రకరకాలుగా తను ఎన్నో అడుగుతాడు. మరి అన్నావు కదా భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదని, ఇంత విలువైన సంపద నీ శరీరంలోనే ఉంచాడు కదా, మరి వీటన్నిటిని నువ్వు గుర్తించకుండా నాకేమీ ఇవ్వలేదని ఎలా అంటున్నావు అని చెప్పేసి అంటాడంట. అప్పుడు అతనికి భగవంతుని పైన ఆ అభిమానము, తన మీద తనకే ఎంతో గౌరవము, అరే ఎంత విలువైన సంపద నాలో ఉందా అనే ఒక ఆశ్చర్యం అనిపించింది. అట్లా సాధకుడు కూడా ఉన్న వాటిపైన తృప్తిగా జీవించకుండా లేని వాటిని కోరుకుంటే ఎప్పుడు అతనికి తృప్తి అనేది అసలు ఉండదు. మరి ఇంకా సాధకుడు కర్మ చెయ్యాలి కానీ ఆ ఫలితంపై ఆ వచ్చే ఫలితం కోసం అత్తుకొని అంటే దానిపైన ఆధారపడి ఉండకూడదు. ఎందుకంటే సాధకుడి అసంతృప్తికి పెద్ద కారణం ఏంటంటే నేను ఇంత చేశాను అయినా నాకు ఏ ఫలితము రాలేదు అని బాధపడుతుంటాడు. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు, కర్మణ్యే వ్యాధి కారేస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు. ఫలితం ఆశిస్తే నీకు తృప్తి ఉండదు, నువ్వు చేసిన దానికి ఫలితమే ఉండదు అసలు అని మనకు చెప్తారు. అందుకే ఎప్పుడైతే మనం ఫలితాన్ని పట్టుకొని ఉంటే మనలో భయము, ఆతృత, నిరాశ ఇవన్నీ ఉంటాయి. ఇది చేస్తే ఏమొస్తుందో ఏమో, ఇది చేస్తున్నాను ఓకే, నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మరి నేను చెప్పిన ఫలితం రాకపోతే ఇంట్లో వాళ్ళంతా నన్ను నిలదీస్తారు, ఈ భయం ఉంటుందా లేదా? ఇప్పుడు మనమే ఉన్నాం, ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పామా లేదా? అందుకే అందరూ చేస్తున్నారు ధ్యానం. ఎప్పుడైనా ఏమైనా మనకు అనారోగ్యం కలుగుతుంది, వెంటనే మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారా, ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎలా అనారోగ్యం వచ్చింది? కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు.
ధ్యానం చేసి మళ్ళీ రోగాలు రాకూడదని ఉందా? లేదు కదా. మనం చేసిన కర్మలన్నీ ఎక్కడ పోతాయి? అవి మన వెంటే ఉంటాయి. మనల్ని అశుద్ధి చేసే వరకు ఆ కర్మలు మన వెంటే ఉంటాయి. అంటే ఇలా ఏదైనా ఒక సత్యం గురించి చెప్పినప్పుడు అక్కడ మనకు జరగకపోయినా ఆ ఫలితం రావడానికి ఆలస్యం జరిగినా మనం ఎంతో భయానికి ఆందోళనకు గురి అవుతుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం చేసే కార్యక్రమాన్ని చెయ్యాలి. ఆ కార్యక్రమం చేసి ఆ కర్తవ్యాన్ని ఆ సమర్పణతో చేస్తే అంటే ఏదైనా ఓకే, నేను చేసేది చేస్తున్నాను, ఫలితం భగవంతుడే అని ఆ సమర్పణ భావంతో ఎప్పుడైతే మనం చేసే పనులు తృప్తిగా చేస్తామో అప్పుడు మన మనసు తేలిక అవుతుంది, మనకు తృప్తి కూడా వస్తుంది. అదే కదా మనం చెప్పుకునేది. ఇప్పుడు ఏంటి, సాధకుడు ఎలా ఉండాలి అంటే తృప్తిగా జీవించాలి అవునా. నెక్స్ట్, ఇంద్రియాలకు నియమం అవసరం. మనసు తృప్తిగా ఉండాలంటే ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి. ఎప్పుడు రుచులు, వినోదాలు, ప్రశంసలు, బయట ఆనందాల కోసం ఇవన్నిటి కోసం పరిగెత్తే ఈ మనసు ఉందే, దాన్ని ఇంకా లోపల స్థిరంగా ఉండమంటే ఆ మనసు ఎప్పటికీ ఉండదు. అందుకే సాధకుడు ఎప్పుడు ఏం చేయాలి? మితాహారాన్ని తీసుకోవాలి, మిత నిద్ర ఉండాలి, మిత భాషణం ఉండాలి, మిత సంఘం. మిత సంఘము అంటే పరిమితమైనటువంటి సత్సంగం. ఇవన్నిటిని పాటించాలి. మరి నియమం లేని జీవితం ఏమవుతుంది అంటే మనసును అలసటకు, అసహనానికి, అసంతృప్తికి నెట్టేస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? అన్నిట్లో మితంగా ఉండాలి. ఏది అతిగా చెయ్యొద్దు. అతి చేసినామంటే మనం ఎప్పుడు పడిపోతామో మనకే తెలియదు. ఓకే. నెక్స్ట్, ధ్యానమే అసలైన ఆధారం. సాధకుడు తృప్తిగా జీవించాలంటే ఏంటి? ధ్యానమే అసలైన ఆధారం. సాధకుడికి నిజమైన తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే అతని యొక్క హృదయం భగవంతుడితో మెల్లగా అనుసంధానమైనప్పుడే అతనికి తృప్తి వస్తుంది. అవునా. అంటే ఈ ధ్యానం ఆచారమా అంటే కాదండి. ఇది మన మనస్సుందే, ఆ మనస్సును బయట వైపు ఉన్నప్పుడు ఆ చెల్లా చెదరం కాకుండా, అంటే కాకావికలం కాకుండా, ఆందోళన గురి కాకుండా, ఆవేశానికి లోను కాకుండా ఏం చేస్తుంది? ధ్యానం చేయడం వల్ల ఆ మనసు లోపలికి తీసుకెళ్తుంది. ఈ ధ్యానం ఉన్న చోట ఖాళీ తగ్గుతుంది. అంటే నాకు అది లేదు, ఇది లేదు అనే బాధ ఇవన్నీ ఏవి ఉండదు. ఆ ఖాళీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఆ మనసు నాకేదో కావాలని కోరుకుంటుంది. ఇవన్నీ తగ్గుతాయి. ఆ భావన నుంచి నాకేదో కావాలి అనే భావన నుంచి ఎక్కడుంది? నేను కావాలనుకున్న ప్రతి ఒక్కటి నాలోనే ఉంది. నాలో ఉన్న భగవంతుని దగ్గరే ఉంది అనే యొక్క ఆ భావనలోకి వస్తా. అందుకే ధ్యానమే అసలైన ఆధారమని చెప్తున్నారు. ఎవరికి? సాధకుడికి. నెక్స్ట్, స్వీకరించడం నేర్చుకోవాలి. సాధకుడు ఏం చేయాలి? స్వీకరించడం నేర్చుకోవాలి. జీవితంలో అన్ని మనం అనుకున్నట్లు జరగవండి. మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం చేసే పనిలో నష్టము జరగచ్చు, లాభము జరగచ్చు, మనం చేసే పనిలో అవమానము జరగచ్చు, మనం ఆశించిన ఫలితము రాకపోవచ్చు. ఎప్పుడు వస్తుందని గ్యారంటీ లేదు కదా. మరి అప్పుడు సాధకుడు ఏం చేయాలి? విరిగిపోకూడదు, బాధకు లోను కాకూడదు. నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఇది దైవ సంకల్పంలో భాగమే, దీంట్లో నేను ఏదో ఒక పాఠం నేర్చుకోవలసి ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది అని మన జీవితంలో ఏది వచ్చినా దాన్ని స్వీకరించగలగాలి. ఈ స్వీకరించే ఆలోచన లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన మనసులో
పోరాటం ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో వచ్చిన ప్రతి దానికి స్వీకరణ, ఆ స్వీకారం, స్వీకరించేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు చక్కటి శాంతి లభిస్తుంది. అవునా? మరి సాధకుడు ఎప్పుడు తనను తాను విచారించుకోవాలి. ఎలా అంటే, నేను ఇన్ని రోజులు సాధనా మార్గంలోకి రాకముందు ఎలా ఉన్నాను, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను? నా కోపం తగ్గిందా? చిన్న విషయాలకే నేను బాధపడడం తగ్గించుకున్నానా? ఇతరుల గురించి ఆలోచించగలుగుతున్నానా? ఇతరుల యొక్క మంచిని చూసి నేను ఆనందగలుగుతున్నానా? భగవంతునిపై విశ్వాసం పెరిగిందా? నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంతకుముందు నేను ఎంతో బాధకు లోనవుతుంటే ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుందా? ఇవన్నీ విచారణ చేసుకోవాలి సాధకుడు. ఇలా ఆ లోపలి మార్పులను ఎప్పుడైతే చూస్తుంటాడో అప్పుడే అతనికి తృప్తి పెరుగుతుంది. ఎందుకంటే నిజమైనటువంటి పురోగతి తన అంతరంగంలోనే కనిపిస్తుంది. బయట ఏం కనిపించదండి. ఎవరికి వాళ్ళు విచారణ చేసుకున్నప్పుడే ఆ పురోగతి తెలుస్తుంది. ఎందుకంటే సాధకుడు తృప్తిగా జీవించాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? ఉన్నదాంతో ఆనందించాలి. అనవసరమైనటువంటి కోరికలను తగ్గించుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం తగ్గించుకోవాలి. మనం ఏదైతే ఒక పని చెయ్యాలనుకుంటున్నామో ఆ కర్తవ్యాన్ని చక్కగా చెయ్యాలి. ఫలితాన్ని ఆశించవద్దు. ఇంకా ప్రతిరోజు మనం కృతజ్ఞతతో ఉండాలి. ధ్యానంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నిలవగలగాలి. జరిగేదంతా దైవ సంకల్పమే అని మనం ఇక్కడ భావించుకోవాలి. మన యొక్క అంతరంగ శాంతినే నిజమైన సంపదగా భావించాలి. అవునా? అందుకే సాధకుడు తృప్తి అనేది నాకన్నీ దొరకాయి అనే భావనలో కాదండి. నాకు దొరికిన దాంట్లోనే ఆ దైవ కృపను చూస్తున్నాను. నేను చూస్తున్న దాన్ని సమర్పణతో చేస్తున్నాను. నా మనసు ఆ భగవంతుని వైపు నిలుస్తుంది అన్న స్థితిలో మనం ఉంటుంది. మన యొక్క భావన, మన యొక్క స్థితి అలా ఉంటుంది. ఎందుకంటే ఈ బయట సంపద కొంచెమున్నా సరే లోపలనేది మనకు తృప్తి ఉంటే వాడే నిజమైన ధనవంతుడు. బయట ఎంతో సంపద ఉంది, నీ లోపల మొత్తం అశాంతి ఉంది, అప్పుడేముంది? నువ్వు ఏమి లేని పేదవాడివే. కాబట్టి మనం బయట చూడడానికి ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది అన్నది మాత్రం కాదు. కాబట్టి సాధకుడు తృప్తిగా జీవించాలంటే కోరికలు తగ్గించాలి, కృతజ్ఞతాభావంతో ఉండాలి, సమర్పణ భావం ఉండాలి, ధ్యానం చెయ్యాలి, స్వీకరించే మనస్తత్వం. ఈ ఐదు స్తంభాలండి సాధకుడికి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే తృప్తి అంటే ఉన్నదాంతో ఆగిపోవడం కాదు, ఉన్నదాంతో భగవంతుని యొక్క కృపను మనం గుర్తించాలి. మనకున్నటువంటి కోరికలకు బానిస కాకుండా శాంతిగా సమర్పణ భావంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే మనల్ని తృప్తి ఉన్న సాధకుడు అంటారు. అర్థమైంది కదా? సాధకుడు ఎలా ఉండాలి అంటే తృప్తిగా ఎలా ఉంటామో మనం ఉన్నదానితో తృప్తిగా జీవించగలగాలి. మనకున్నదానికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్న ఆ 5 స్తంభాలను మనం పట్టుకొని ఉంటే మన జీవితంలో మనం అత్యంత ఉన్నతమైనటువంటి మార్గంలోకి వెళ్తాం. మరొక సందేశం రేపు క్లాస్లో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.